బిగ్ బాస్ సీజన్ 8లో తనకు తానే ఆడపులిగా ట్యాగ్ ఇచ్చుకున్న సోనియా ఈ వీక్లో నామినేషన్లో ఉన్నారు. నామినేషన్లో ఉండటమే కాదు, బీబీ హౌస్కే తానే ఆడపులి అనుకున్న ఈ సోనియా ఎలిమినేట్ కూడా అయ్యి బయటికి వచ్చేశారు. బిగ్ బాస్ హౌస్కి ఎంటర్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు తన మాటే కరెక్ట్, తన మాటే హౌస్లో నెగ్గాలి అనుకుంటూ చిన్న చిన్న పాయింట్స్ని కూడా పెద్దగా చేసి ఆర్గ్యూ చేయడం, అనవసరమైన వాటికి ఎక్కువగా ఆర్గ్యూ చేయడం సోనియా గేమ్కి మైనస్ అయ్యిందనే చెప్పాలి. అదే కాక ఫస్ట్ వీక్లోనే విష్ణుప్రియ మీద అడల్ట్రేటెడ్ కామెడీ అని చెప్పి ఎటువంటి ఇష్యూ లేకుండా, ఎటువంటి కామెడీ అక్కడ లేకుండా తన్ని అంత పెద్ద మాట అనడం వలన ఫస్ట్ వీక్లోనే సోనియా నెగిటివిటీకి గురయ్యింది. అప్పటి నుంచి కూడా సోనియా ఏ మాట మాట్లాడినా కూడా ఇది అడల్ట్రేటెడ్ కాదా అన్నట్లుగానే ప్రేక్షకులు చూస్తున్నారు. సో సోనియాకి డే 1 నుంచి కూడా హౌస్లో అటు బయట ప్రేక్షకులకు కూడా నెగిటివిటీనే ఉంది అని చెప్పుకోవచ్చు. అండ్ సోనియా ఎలిమినేట్ అవ్వడం వలన హౌస్లో ప్రతి ఒక్కరికి హ్యాపీగానే ఉంటుంది. నిఖిల్ అండ్ పృథ్వీ తప్ప హౌస్లో ప్రతి ఒక్కరు సోనియా ఎలిమినేట్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు. అటు హౌస్లోనే కాకుండా ఇటు బిగ్ బాస్ బయట నుంచి చూస్తున్న ప్రేక్షకులకు కూడా సోనియా ఎలిమినేట్ అవ్వడం హ్యాపీ అనే చెప్పుకోవాలి. సోనియా ఎలిమినేట్ అవ్వడం కరెక్టే అని మీలో ఎంతమందికి అనిపించింది కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడే సోనియా ఎలిమినేట్ అవ్వడం వల్ల తనకి కొంచెమైనా నెగిటివిటీ తగ్గుతుంది. ఇంకా తన హౌస్లోనే కంటిన్యూ అయ్యిందనుకుంటే ఇంకా నెగిటివిటీ ఎక్కువ అవుతుందనే చెప్పుకోవచ్చు. సో సోనియా ఎలిమినేట్ అవ్వడం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.